Hello students, in the previous exercise we discussed about the LCM and HCF and concept. So let us discuss now exercise 1.1 in the 10th class first chapter. Okay, all these concepts are we discussed. Okay, let us start the exercise 1.1 for the first question. See this one here, express each number as a product of prime factors. They are asking us to express the given numbers into prime numbers, prime factors. Okay, let us see the first question. See this, the given number is 140 అని ఇచ్చాడు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ స్ప్లిట్ చేయమన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే చెప్పే కదా, వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద, ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ స్టార్ట్ విత్ ద 2. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఎండింగ్ డిజిట్ 0 ఉంది. 0 ఉన్నప్పుడు వీ కెన్ టేక్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ 5. ఇట్ ఈస్ అ బెటర్ వన్. ఓకే, ఇట్ ఈస్ అ బెటర్ అప్రోచ్ అని. మీరు 2తో స్టార్ట్ చేసిన పర్లేదు, తప్పేమీ కాదు, కానీ 5తో స్టార్ట్ చేస్తే బెటర్, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వెన్ ఎవర్ ద ఎండింగ్ ఈజ్ 0, అదర్వైజ్ 5, 0 కానీ 5 కానీ ఉన్నప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 5తో స్టార్ట్ చేసుకోండి, సమ్ ఈజీగా అవుతుంది. రైట్ అండి. 5 టేబుల్ 140 చూద్దాం ఒకసారి. 5 టేబుల్ హియర్ 14 అంటే ఇట్ ఈస్ ట్వైస్. 10 పోతే ఇంకేం మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది. 40 అంటే ఇట్ ఈస్ 8 టైమ్స్. రైట్, 5 టేబుల్లో 40 8 టైమ్స్. నౌ ఇట్ ఈస్ 28. లెట్ us గో విత్ ద ప్రైమ్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో వెళ్దాం. 2 టేబుల్ 28 ఈజ్ 14 టైమ్స్. అగైన్ 2 టేబుల్ ఇట్ ఈస్ 7 టైమ్స్. whenever we got the prime number we can stop there, ఇలా ఆపేసేయండి. సో 140 అంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ప్రకారం ఏం రాయొచ్చమ్మా దీన్ని, 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7. దీన్ని 5తోనే స్టార్ట్ చేయాలంటే కాదు, వీ కెన్ స్టార్ట్ విత్ ఎనీ నెంబర్. ఇదర్ 2తో చేయొచ్చు, 2తో చేయొచ్చు, లేదా 7తో చేయొచ్చు, 5తో చేయొచ్చు. ఇట్స్ యువర్ విష్. ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అదేం చెప్తుంది, మీరు ఎటువంటి నెంబర్స్ యూజ్ చేసినా సరే అవి యూనిక్గా ఉంటాయి. ఆర్డర్ మారచ్చు తప్ప ఆ వాల్యూస్, ఆ నెంబర్స్ అయితే మారవు, అవే నెంబర్స్ వస్తాయి మీకు. రైటా? కంఫర్ట్ సెకండ్ క్వశ్చన్ 156 చూద్దామా. మీ టెక్స్ట్ బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. లెట్ us see the question సెకండ్ బిట్. 156 ఇది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబరా? 156 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ ద 2. ప్రైమ్ నెంబర్ 2తో స్టార్ట్ చేద్దాం. 2 టేబుల్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజిట్ 1 ఉంది. 2లో 1 పోదు కాబట్టి టేక్ ద 2 డిజిట్స్ 15. 2 టేబుల్లో 15 అంటే ఎన్నిసార్లమ్మా? 7 టైమ్సా? ఇక్కడ 14 పోతుంది. 15లో 14 పోగా 1 మిగిలింది అంటే ఇక్కడ 16 అంటే కదా, 16 అంటే 8 టైమ్స్. ఇది మళ్ళీ ఈవెన్ నెంబరే కాబట్టి గో విత్ ద ప్రైమ్ నెంబర్ 2. 2 టేబుల్లో 78 చూద్దాము. 2 టేబుల్లో 7 అంటే 6 పోతుంది 3 టైమ్స్. ఇంకో 1 బ్యాలెన్స్ ఉంది 18 అంటే 9 టైమ్స్ అన్న. ఇది చూడండి 39 ఇది ఆడ్ నెంబర్ కదా, సో కెన్ యూ గో విత్ ద 2? సో వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ద 2. గో విత్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 ఈజ్ ద నెక్స్ట్ వన్. 3 టేబుల్లో పోతుంది కదా, ఇది 1 టైము. 3 టేబుల్ 9 అంటే 13 టైమ్స్ అన్న. 13 ప్రైమ్ నెంబరే కదా, సో యూ కెన్ స్టాప్ హియర్. సో ఐ కెన్ రైట్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13. ఇట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ ద 156. థర్డ్ బిట్ చూద్దామండి. 3825. 3825. I told you what is the better approach when it end with 5 or 0. 5తో కానీ 0తో కానీ ఎండ్ అయినప్పుడు బెటర్ అని చెప్పానమ్మా. స్టార్ట్ విత్ ద, ఐ మీన్ టేక్ ద 5. 5తో తీసుకోండి. 5 టేబుల్లో ఇక్కడ 38. ఫస్ట్ డిజిట్ 3 కదా, చిన్నది కాబట్టి టేక్ 2 డిజిట్స్ ఎట్ టైం. 38 అంటే 7 టైమ్స్ పోతుంది, 35 పోయింది. 38 అంటే 35 పోతుంది 7 టైమ్స్, అవునా? ఇంకా 3 బ్యాలెన్స్ ఉంది 32 అంటే మళ్ళీ 5 టేబుల్లో 32 అంటే 30 పోతుందమ్మా 6 టైమ్స్. 32లో 30 పోగా 2 మిగిలింది 25, 5 టైమ్స్. అంతేనా? మళ్ళీ చూడండి 5తో ఎండ్ అయింది కదా, బెటర్ అప్రోచ్ ఈస్ గో విత్ ద 5. ఓకే, చెప్పండి. 5 టేబుల్లో ఇక్కడ 5 కన్నా పెద్ద నెంబరే కదా 7, అంటే 1 టైం పోతుందా? ఇక్కడ 5 పోగా 7లో ఏం మిగిలింది? 2 మిగిలింది. 26 అండి, 26 అంటే 25 పోతుంది 5 టైమ్స్. 26లో 25 పోగా 1 మిగిలినట్టే కదా, 15 3 టైమ్స్. ఇది చూడమ్మా 153 ఈవెన్ నెంబర్ కాదు, అలాగే 0తో 5తో కూడా ఎండ్ అవ్వట్లేదు మరి. సో ఇప్పుడు 2తో తీసుకోలేము, అలాగే 5తో కూడా తీసుకోలేము. లెట్ us గో విత్ ద ప్రైమ్ నెంబర్ 3. 3 టేబుల్లో 15 అంటే 5 టైమ్స్ అమ్మా. 3 టేబుల్లో 3 అంటే 1 టైం. సో 51 చూద్దాం ఈసారి. 51 అంటే 8 పోతుంది మనకి, 2 పోతుందా? ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ప్రైమ్ నెంబర్ 2తో మనం వెళ్ళలేము. మరి 3తో వెళ్ళొచ్చా అంటే ఎస్, 3లో పోతుంది చూడండి ఒకసారి. 3లో 5 అంటే 1 టైం పోయింది. ఇంకా 2 బ్యాలెన్స్ ఉంది 21. 3 టేబుల్ 21 అంటే 17 టైమ్స్, ఐ మీన్ 7 టైమ్స్. సో ఫైనల్లీ వీ గాట్ 17 అంటే ప్రైమేనా? ప్రైమేనమ్మా. So we can stop here. Whenever we got prime number, we can stop there itself.
So I got answer is a 5 into 5 into 3 into 3 into 17. It is the prime factorization of the given number 3825. Okay ma, next question. Next question చూద్దాం రండి. Fourth bit. What is the fourth bit here? 5005. Last లో 5 ఉంటే చెప్పాక better approach is the 5. 5 table of 5 one time, 5 table 0 0 times, 5 table 0 0 times, 5 table 5 is the one time. Now ఇది ఏ టేబుల్ పోతుంది మనకి? ఇది చూడండి ఒకసారి, మనకి ఇది 1 లాస్ట్లో కాబట్టి మనకి ఈవెన్ నెంబర్లో పోదు, ఐ మీన్ 2లో పోదు, మరి 3లో పోతుందా? 3లో పోవాలంటే ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3 మల్టిపుల్ అవ్వాలి. ఈ డిజిట్స్ మొత్తం యాడ్ చేసుకోండి. 1 0 0 1 యాడ్ చేసి 2 వచ్చింది మొత్తం సమ్, అండ్ 3 మల్టిపుల్ కాదు కదా, సో ఇది 3 టేబుల్లో పోదని. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటమ్మా? 5. ఇది 5లో ఎలాగో పోదు. 7లో పోతుందా తీసుకుంటే? 7లో పోతుందాం. ఇది 7 టేబుల్ 10 అంటే 7 పోగా 1 టైం ఉంది. ఇంకా 3 ఉందమ్మా బ్యాలెన్స్ ఇక్కడ. 30 అంటే 28 పోతుంది 4 టైమ్స్. మళ్ళీ 2 బ్యాలెన్స్ ఉంది 21 3 టైమ్స్. 143 అనేది మళ్ళీ చూద్దామా సార్ నెక్స్ట్ ఎందులో పోతుంది 143 అనేది? ఇది ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఇది 11 మల్టిపుల్ అమ్మా. ఇది 11 టేబుల్ పోతుంది. 11 టేబుల్లో 14 అంటే 1 టైం. ఇంకా 3 బ్యాలెన్స్ ఉందా? 33 అంటే 3 టైమ్స్. 30 అనేది ప్రైమ్ నెంబర్ ఏనమ్మా. యూ కెన్ స్టాప్ హియర్. 5 into 11 into 7 into 11 into 13. 5005 we can write as 5 into 7 into 11 into 13. Next last bit 7429. ఆడ్ నెంబర్ కాబట్టి 2లో పోదు, 3లో చూడండి. 3కి రూల్ చెప్పే కదా, డివిజిబిలిటీ రూల్ ఏంటి? వీ హ్యావ్ టు యాడ్ ఆల్ డిజిట్స్. అన్ని డిజిట్స్ యాడ్ చేసి చూడండి. ఇఫ్ యూ యాడ్ హియర్ ఆల్ డిజిట్స్ ఎంత వస్తుందమ్మా? 11 13 ప్లస్ 9 22. 3 మల్టిపుల్ కాదు, సో 3లో పోదమ్మా. నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ ద నెక్స్ట్ 5లో పోతుందమ్మా? 5లో పోదు. 7లో పోతుందా? నో, 7లో క్యాస్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ 7 ఆఫ్టర్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 11 చూసుకుంటే 11 డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఇవి ఆల్టర్ని యాడ్ చేసుకోవాలి. 7 + 2 9. ఇవి ఆల్టర్ని యాడ్ చేయండి. 13లో 9 తీస్తే 4. 11లో కూడా పోదనంతా. I can cancel this one with the 17 టేబుల్ తీసుకోండి. 17లో పోతున్నామా? 17 టేబుల్ దిస్ వన్ ఈజ్ ఎన్నిసార్లు చూడండి సార్? 17 3s ఎంతమ్మా? 51 అనుకుంటా. ఓకే, సో 3 టైమ్స్ ఇక్కడ 51 పోతే ఇందులో మనకి ఏం బ్యాలెన్స్ ఉంది? ఇంకా 74లో 51 పోగా ఏం బ్యాలెన్స్ ఉందండి? 23. సో నో 17 4s మీరు తీసుకోవచ్చు. 17 4 68 కదా, 17 4 తీసుకోండి. 68 పోతే ఇంకా 6 మిగిలిన ఇందులో. 7429 మనము వీఆర్ డివైడింగ్ విత్ ద 17 డివైడ్ చేశాను. ఒక నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ చూద్దామండి. 17 టేబుల్లో మనకి 68 పోయింది 4 టైమ్స్ అండి. ఇంకా 6 బ్యాలెన్స్ అంటే 62 అంటే ఎంత మంచి 68 కదా. 51 పోతుంది 3 సార్లు. 62లో మనకి 51 పోతే ఎంతమో 11 119. 17 into 17 చెక్ చేయండి ఒకసారి. 17 into 7 70 plus 49 which is the okay right. So 7 టేబుల్లో పోతుంది, 17లో పోతున్నాం ఇది. నెక్స్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ గో విత్ 19 టేబుల్ తీసుకుంటే 2 టైమ్స్ అమ్మా 38. 57 అంటే 3 టైమ్స్ అమ్మా. సో దీన్ని 17 into 19 into 23. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఇది కొంచెం పెన్సిల్కి పడలేదు, కొంచెం అది చేసుకున్నా. 23 ఇక్కడ 17 into 19 into 23 is your prime factorization. That is about the first Roman. Okay, next video lo second Roman చూద్దాం.